వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏట మధుకర్ బలవన్ మరణం అంశంలో బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. డే 1 నుండి ఇటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఫాలోఅప్ చేస్తూ వారి కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఉన్నాడు. ఒకసారి మాజీ ఎంపీ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇప్పుడు కొంత కాంటెస్టెడ్ ఎంపీ మాజీ ఎంపీది హాట్ టాపిక్ కూడా జరిగింది. అయితే ఒకసారి ఎంపీ గారితో మాట్లాడిద్దాం, మాజీ ఎంపీ గారితో మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటిది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో బలమైనటువంటి భావన వచ్చింది. దీంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి మండలంలో నీల్వాయిలో నివసిస్తున్నటువంటి వేమనపల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ గారు భారతీయ జనతా పార్టీని గ్రామాలలో బలోపేతం చేస్తూ ఆ మండలంలో ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎదిగాడు. దీంట్లో భాగంగానే స్థానిక సంస్థలకు సంబంధించి జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందేటటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని కాంగ్రెస్ దద్దమ్మలు అటు కుటుంబ పాలనలో ఉన్నటువంటి వినోద్ వాళ్ళ మండల స్థాయిలో ఉన్నటువంటి సామంత రాజులకు అధికారాన్ని అప్పజెప్పి రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించారు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు ఈ ఏట మధుకర్ యొక్క కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తకు ఒక మనోబలాన్ని ఇవ్వడానికి ఈరోజు వాళ్ళు రావడం అనేటటువంటిది నిజంగా మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామనేటటువంటి ఆత్మవిశ్వాసం కార్యకర్తలందరిలో నాయకులందరిలో వచ్చింది. వెంకటేష్ అన్న, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అంతా హాట్ టాపిక్ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం మీది కాంటెస్టెడ్ ఎంపీ మాజీ ఎంపీ ఇద్దరు ఆడ కొట్లాడినారు ప్రెసిడెంట్ సమక్షంలోనే. ఏం చెప్తారు? కాంటెస్టెడ్ ఎంపీ అనేటటువంటిది ఎక్కడ ఉండదు. పోటీ చేసిన అభ్యర్థులు, ఓకే, ఎక్స్ ఎంపీ అనేటటువంటిదే ఉంటుంది. కాబట్టి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పడం జరిగింది. దానికి స్మూత్గా సమాధానం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మేము అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉంటాం, కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. భారతీయ జనతా పార్టీని గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరివేయడమే మా లక్ష్యం. ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో పక్క అటు బెల్లంపల్లి క్యాండిడేట్ రెడీ ఉన్నారు, పక్క చెన్నూరుకు రెడీ ఉన్నారు అని అనుకున్న తరుణంలోనే ఇద్దరు ఒకరినొకరు ఎట్లా చూసుకోవచ్చు? భారతీయ జనతా పార్టీలో అభ్యర్థులు రెడీ ఉన్నారు అని మనం అనుకుంటే కుదరదు. మనం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి అధికారంలో తీసుకురావడం కోసం కొట్లాడాలి తప్ప నేను ఎమ్మెల్యే ఇచ్చేస్తా, నాకు ఎంపీ కావాలి, ఆలు లేదు పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? కరుడు గట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా గెలుపొందాలి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎవరు అభ్యర్థిని సెలక్షన్ చేస్తే, ఎవరు అభ్యర్థిని ఎంపిక చేస్తే ఆ అభ్యర్థి పోటీలో ఉంటాడు. మనం అనుకోవడం కాదు వెంకటేష్ నేత ఎంపీగా పోటీ చేస్తున్నాడా, వెంకటేష్ నేత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా, అది కాదు. వెంకటేష్ నేత పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఏ రకంగా కమిట్మెంట్ తోటి కష్టపడుతున్నాడు అన్నది కావాలి కదా. పోటీ కోసం కాదు, పదవుల కోసం కాదు కదా. కాబట్టి మేమందరము ఈరోజు వివాదం మీద ఏం చెప్తాం? అది చిన్న మిస్అండర్స్టాండింగ్, రైట్? వారేదో అన్నదమ్ములమేం కాదు. కులం ఒకటైనంత మాత్రాన అన్నదమ్ములం కాదు, కులం ఒక్కటి కానంత మాత్రాన అన్నదమ్ములం కాదు. భారతీయ జనతా పార్టీలో
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసేటటువంటి ఏ వ్యక్తి అయినా నాకు తమ్ముడే, ఏ వ్యక్తి అయినా నాకు అన్ననే, అందరం కుటుంబ సభ్యులం. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి, వాళ్ళకు కూడా సర్ది చెప్తాం. సర్ది వినకపోతే నష్టపోయేది, క్రమశిక్షణను ఉల్లంఘించేది ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ పరిధిలో ఉండకపోతే చర్యలు తీసుకోబడతాయి. అంటే మీరా అధిష్టానమా? ఇప్పుడు పార్టీకి బలోపేతం చేయాలి. పార్టీ క్రమశిక్షణకు ఎవరైనా సరే ఉల్లంఘించే విధంగా మాట్లాడినా పని చేసినా చర్యలు ఉంటాయి. అంతిమంగా ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు? భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి 28, 29 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేయబోతుంది అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 29, 28 ఎలక్షన్లో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో వస్తుంది. మాకు ఎటువంటి మనస్పార్థాలు లేవు, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందంటే దాని మీద పెద్దగా ఆలోచించట్లేదు అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఏట మధుకర్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. ఆ బలోపేతం కోసం బీజేపీ కార్యకర్తలందరూ పనిచేయాలి, లేకుంటే క్రమశిక్షణ పరంగా చర్యలు అందరి మీద ఉంటాయి. అందులో నేను కూడా నాకు కూడా ఉండొచ్చు. నేను పార్టీ లైన్కు లోబడే పనిచేస్తానని మాజీ ఎంపీ వెంకటేష్ నేత చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.